డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి మేషరాశికి ఈ కుంభరాశిలో రవి బుధులు ఉన్నారు, అలాగే శని కూడా ఉన్నాడు. మేనరాశిలో శుక్ర రాహువులు ఉన్నారు, మరి కన్యా రాశిలో కేతు ఉన్నాడు. గురుడు యథావిధిగా వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య సుఖంతో పాటు కష్టాలు కూడా వస్తాయి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఫైటింగ్లు, కొట్లాట్లు. భర్త మొండిగా ప్రవర్తించడం, భార్య మొండిగా ప్రవర్తించడం, అవతరాలకు పిచ్చెక్కిపోద్ది అనమాట. తర్వాత ఈ యొక్క వ్యాపారాలు, ఉద్యోగాల విషయంలోకి వచ్చేసరికి బ్రహ్మాండంగా చేస్తారు వ్యాపారాలు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఇవ్వడం వల్ల అమ్మో మా ఆఫీసరు మమ్మల్ని హెరాస్మెంట్ చేసేస్తున్నాడేమో, అమ్మో కొలీగ్స్ నాకు కోఆపరేట్ చేయట్లేదేమో, ఇలాంటి భావన. అంటే ఆఫీస్కి వెళ్ళాలంటే ఎప్పుడు కూడా సంతోషంగా వెళ్తారు మీరు, కానీ అక్కడ ఈ రవి బుధులు ఇద్దరు యొక్క కుంభరాశి ప్రవేశం వల్ల కాస్త భయంగా, అనుకూలంగా లేదే అనుకుంటూ ఉంటారు. రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కాస్త ఇంకా వ్యాపారాలు, ఈ వ్యవసాయం బాగా చేయాలి, కాస్త అప్పులు గిప్పులు అన్నీ కూడా తీర్చడం అనేటటువంటివి చేయలేకపోతారు. ఈ కుజుడు కూడా మనకి మిథున రాశిలో ఉన్నాడు, కాబట్టి కుజస్తంభనంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అందువల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాలను మనకి కుజుడు ఇవ్వడు. కాబట్టి అప్పులు మనకి ఇచ్చినటువంటి వాళ్ళు మనకి తిరిగి ఇంకా ఇవ్వరన్నమాట. మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి మనం అందరం కూడా ఇచ్చివేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి మహిళలు, మేషరాశి వారి మహిళలంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి. మార్చి 29వ తారీఖు వరకు కూడా మనకి ఏ ప్రమాదం లేదు. ఈ నెలంతా కూడా స్త్రీలకు మనశ్శాంతి, ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి ఉంటుంది. విద్యార్థులు వచ్చేసరికి వీళ్ళకి ఫారిన్ విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు, ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు మీకు పుష్కలంగా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ యొక్క శనగపప్పుల వ్యాపారము, అపరాల వ్యాపారము, అప్పడాల వ్యాపారము, ఉప్పు చేపల వ్యాపారం అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ మేషరాశి వారికి సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్, సెంట్లు గింట్లు, ఫారెన్ నుంచి వచ్చి సామాన్ తీసుకురావడం, ఇక్కడ అమ్మడం, ఇలాంటి బిజినెస్ల మీద వేసిన చేయగా అందమైన లాభాలు తీస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంప మినుమున్న ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, బగళాంకి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.